వీడియో చూస్తున్న ప్రతి సహోదరునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమ బట్టి మనం తిరిగి కలుసుకున్నాను. ప్రియులారా, మరి నేను ఆల్రెడీ మన ఛానల్ కూడా చెప్పడం జరిగింది. దానియేలు గ్రంథము మనం బుక్ స్టడీ ప్రభు చిత్తం బట్టి మనం నేర్చుకుందామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు నేను వీడియో కూడా మొన్న పెట్టడం జరిగింది. పిల్లలు మరి దేవుని యొక్క చిత్తం బట్టి, ఆ యొక్క ప్రేమ బట్టి మనం ఇంతవరకు నేను నా ఛానల్లో ప్రకటన గ్రంథం మొత్తం స్టడీ చేయడం చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు. తర్వాత పాత నిబంధనలో మనం ప్రసంగ గ్రంథము మొత్తం నేర్చుకున్నాం. తర్వాత పరమగీతం అనే బుక్ కూడా నేర్చుకున్నాం. అయితే దానియేలు గ్రంథము ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. మరి నాకు ఎందుకో వీలు పడక ఏదో ఒక కారణం చేత అలా డిలే అవుతుంది. ప్రభు చిత్తం బట్టి మనం ఇవాళ నుండి మనం నేర్చుకునే భాగ్యం, అదృష్టం అందరికీ దక్కిందండి. మీ అందరికీ తెలుసు, నేను జాబ్ చేస్తున్నాను పోస్ట్ మాస్టర్గా. నేను జాబ్ చేసుకుంటే నేను ప్రీచింగ్ కూడా చేస్తూ ఉన్నాను. నేను పూర్తిగా అంటే యాజ్ ఏ ఫుల్ టైం ప్రీచర్గా నేను ఇప్పుడు లేను. మీకు తెలిసిన మాట. నేను ఆఫీస్ పనులు చూసుకుంటూ నేను ప్రిపేర్ అవుతూ మీకు చెప్పడం జరుగుతుంది, ఏ విషయమైనా సరే. అయితే నాకు కోరిక ఏంటంటే మొత్తం గ్రంథంలో ఉన్న అన్ని బుక్స్ కూడా స్టడీ చేసి నేను వీడియో రూపంలో మీ అందరికి చెప్పి ఇలా రికార్డ్ చేద్దామని నాకు ఇప్పుడు కోరుకుందండి. మొత్తం 60,000 పుస్తకాలు కూడా నేను మొత్తం అన్ని బుక్ స్టడీ చేసి నేను అన్ని చెప్పాలని కోరిక నాకు ఉంది. దేవుని చేతం అయితే నా జీవితకాలంలో జరిగిస్తే నాకు అది కోరిక సంతృప్తిగా నెరవేరిన వ్యక్తిగా నా మనసుకి సంతృప్తి లభిస్తుందండి. ప్రభు చేత మీద మనం అన్ని నేర్చుకుంటాం ముందు. ఏదో ప్రియులరా, దేవుని జ్ఞానము నేర్చుకోవడం, చెప్పడం, వివరించడం అయితే గొప్ప భాగ్యం అండి. అది బోధకులకు అది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలా బాగా స్టడీ చేస్తున్నాను. వాస్తవానికి నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. నేను ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మామూలుగా ఒక 2 years కాకినాడలో నేను ట్రైనింగ్ అయింది తప్ప అది రెగ్యులర్ స్టడీ అయితే కాదు. కానీ కాకపోతే నాకున్న ఆసక్తి బట్టి నేను చాలా స్టడీ చేశానండి. చాలా అంటే ఇప్పుడు నిజంగా ఇంటర్నెట్ బాగా మనం యూటిలైజ్ చేసుకుంటే అనేక రకాల కోర్సెస్ నెట్లో ఉన్నాయండి. నేను చాలా కోర్సెస్ నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అవి చదివి ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం ఒక వాక్యాన్ని ఆసక్తి మనం కలిగి ఉంటేనంటే మనం ఒక ప్రయాసపడితే వాక్యం చదువుకోవడానికైనా నేర్చుకోవడానికైనా మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. పిల్లలు, నేను ఒక సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మనం బైబిల్ చదవడం కన్నా ఎక్కువ ధ్యానించాలండి. చదవడం అంతా చదువుతాం, కానీ ధ్యానించడంలో ఉంటుందండి. పర్సనల్గా ప్రతి ఒక్కరు బైబిల్ స్టడీ చేయాలండి. అది నేను వ్యక్తిగతంగా ఇప్పుడు అందరితో చెప్తూ ఉంటానండి. నా స్నేహితులు కానీ, నాకు ఎవరికైనా సహోదరులు కానీ ఎవరికైనా నేను పర్సనల్గా చెప్తాను, సంఘం కూడా చెప్తూ ఉంటానండి. పర్సనల్ బైబిల్ స్టడీ చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరూ మనం సొంతంగా ఆ స్టడీ కలిగి ఉండాలండి. మనందరం సంఘంలో ఆల్రెడీ మనం బోధ వింటూ ఉంటాం, మనం తద్వారా మనకు జ్ఞానం నేర్చుకుంటాం. అదే కాకుండా మన వ్యక్తిగతంగా కూడా మనం నేర్చుకోవాలండి. అలా నేర్చుకోవడానికి అనేక రకాల టూల్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. రకరకాల బుక్స్ ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, కామెంటరీస్ ఉన్నాయి. అవన్నీ చదువుకుంటాం. అన్ని చదువుకొని ఏదైతే వాక్యం సరిదూకుతుందో దాన్ని బట్టి మనం దేవుడికి ప్రార్థన చేసి ఆ విధంగా మనం దేవుని జ్ఞానం మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. పిల్లలు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా టైం ల్యాక్ చేయొద్దు అనుకుంటాం. అయితే మనం ఈ వీడియోలో దానియేలు మనం ఆ గ్రంథం ఒక అధ్యాయాలు మనం వివరించుకోం. కాకపోతే దానియేలు గ్రంథం గురించి కొన్ని విశేషాలు మనం నేర్చుకుంటాం. పత్రిక ఉద్దేశం ఏంటి, పత్రిక గ్రంథం ఎవరు రాశారు, వాటి గురించి కొన్ని ఆలోచిద్దామండి. ఇది అధ్యాయుల వరకు మనం బుక్ స్టడీ చేయట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం పూర్తిగా అధ్యాయం వరకు మనం ఆలోచిస్తాం. ఈ వీడియో కేవలము దానియేలు గ్రంథం యొక్క వివరణ, సూక్ష్మంగా గ్రంథం గురించి కొన్ని విశేషాలు నేర్చుకుందాం. వచ్చే వీడియోలో ప్రభు చిత్తమైతే మనం పూర్తిగా నేర్చుకుందామండి. రైట్, మనం వెళ్ళిపోదాం, మన లెసన్లోకి వెళ్ళిపోదాం.
దానియేలు గ్రంథము మనందరూ తెలిసిన మాట మరోసారి ఆలోచిద్దాం. బైబిల్ అంతట్లో మొత్తం కలిపితే మొత్తం అంటే బైబిల్ అనే మాటకి బుక్స్ అని అర్థం వస్తుందండి. అంటే మొత్తం 60,000 పుస్తకాలు ఉన్నాయండి. 60,000 పుస్తకాల సమ్మిత మేళమే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటారు. అయితే మనకు తెలిసిన మాటే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. అయితే దానియేలు గ్రంథం అనేది మనం పాత నిబంధనల మొదటి నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వస్తే 27వ పుస్తకము దానియేలు గ్రంథము. అంటే మొదటి నుంచి ఆది కాండం నుంచి లెక్కేసుకుని వస్తే దానియేలు గ్రంథం అనేది 27వ పుస్తకం అండి. అయితే మన ఇంతకు ముందు నేను చెప్పాను, మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన మనం 5 భాగాలుగా చేస్తే 5 భాగాలుగా వర్గీకరిస్తే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న భాగాన్ని దాన్ని పంచకాండాలు అంటారండి, లేకపోతే తోరాన్ అంటారండి. మన ఇంతకుముందు చెప్పు మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత నిబంధన మొత్తం కూడా పాత నిబంధన ఏవైతే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని 5 రకాలుగా వర్గీకరించారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న దాన్ని పంచకాండాలు అంటారండి, లేకపోతే మరొక మాటలో ధర్మశాస్త్రం అని, లేకపోతే తోరా అని అంటారండి. తర్వాత రెండోది ఏంటంటే చరిత్ర గ్రంథాలు. చరిత్ర గ్రంథాలు అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న ఆ గ్రంథాలన్నీ కూడా దాన్ని చరిత్ర గ్రంథాలు అంటారండి. దాంట్లో మొదటి సమయాలు, రెండో సమయాలు, యెజ్రా ఇవన్నీ ఉంటాయండి మనకి. తర్వాత పద్యకావ్య గ్రంథాలు, యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు. మీరు ఒకసారి ఇండెక్స్ చూసుకుంటే బైబిల్లోని మనం చదువుకుంటే బైబిల్ ఫస్ట్ పేజీలో చూసుకోండి. ఫస్ట్ పేజీలో మనకి అంటే ఇండెక్స్లో మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది కదా, అక్కడ మనం చదువుకుంటే క్లియర్గా ఉంటుందండి. యోబు గ్రంథము, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం 5 కూడా పద్యకావ్య గ్రంథాలుగా పేర్కొనబడ్డాయి. తర్వాత పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, వీటిని 5 పుస్తకాలని పెద్ద ప్రవక్తల్లో ఆ లిస్టులో చేర్చారండి. తర్వాత చిన్న ప్రవక్తలు అంటే యోషియా నుండి మలాకి వరకు చిన్న ప్రవక్తలు అన్నారండి. ఈ విధంగా మనం చూసుకుంటే పాత నిబంధనలు మొత్తం కూడా 5 రకాలుగా వర్గీకరించారు. నేను ఇంత ముందుగా మీకు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కూడా పంచకాండాలు అయితే, యెహోషువ నుంచి ఎస్తేరు వరకు అంటే మధ్యలో ఉన్న ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా అవన్నీ కూడా చరిత్ర గ్రంథాలు. యోబు నుంచి పరమగీతం ఉన్న 5 బుక్లు కూడా పద్యకావ్య గ్రంథాలు. తర్వాత పెద్ద ప్రవక్త గ్రంథాల్లో యెషయా నుంచి దానియేలు గ్రంథం వరకు వస్తే, చిన్న ప్రవక్త గ్రంథాల్లో హోషేయ నుంచి మలాకి వరకు వస్తాయండి. అది పాత నిబంధనలు వర్గీకరించారు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటే మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు అది సువార్తలు అయితే, అపోస్తల కార్యములలో సంఘ చరిత్ర అయితే, తర్వాత రోమేరాజు పత్రిక నుంచి యోధ పత్రిక వరకు అవన్నీ కూడా పత్రికలు అయితే, చివరన ప్రకటన గ్రంథం అనేది ప్రవచన గ్రంథంగా మనం వర్గీకరించుకోవచ్చు కొత్త నిబంధనలు. రైట్. అయితే ప్రియులారా, మనం దానియేలు గ్రంథం అనేది పెద్ద ప్రవక్తల బుక్కుల్లో ఒక భాగం, ఒక బుక్ని మనం ఆలోచించాం, ఒక గ్రంథం అని మనకి ఒక పాయింట్ అర్థమైంది. అయితే దానియేలు మనం ఆ పదం నుంచి మనం ఆలోచించుకున్నప్పుడు అసలు దానియేలు అంటే ఎవరు, దానియేలు అంటే బైబిల్లో ఎంతమంది ఉన్నారు, అది కూడా మనం ఆలోచించాలండి. వాస్తవానికి మనం చదువుకున్నప్పుడు గ్రంథం అంతట్లో 3 వ్యక్తులు దానియేలుగా కనబడతారు. జాతవనాలు దానియేలు అనే పేరు గల వ్యక్తులు బైబిల్ గ్రంథంలో 3 కనబడతారండి. ఉదాహరణకి ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఈ దానియేలు గ్రంథంలో ఈ వ్యక్తి కనబడతాడు దానియేలు పేరుతో. అంతేకాకుండా మొదటి దినవృత్తాంతంలో 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటే అక్కడ దావీదుకి అబీగైలుకి పుట్టిన ఒక కుమారుడి పేరు కూడా దానియేలుగా మనం చదువుకుంటామండి. హెబ్రోనులో దావీదుకి అబీగైలు పుట్టిన కుమారుడు కూడా దానియేలుగా పిలువబడ్డాడు. ఇది మనం మొదటి దినవృత్తాంతంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుందండి. తర్వాత మనం యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంకి వెళ్తే అక్కడ బబులోను నుండి వచ్చిన పెద్దల్లో కూడా ఒక వ్యక్తి పేరు దానియేలు అని ఉంటుందండి. ఒకసారి తిరిగేద్దాం. యెజ్రా గ్రంథం అని తిరిగేసినప్పుడు యెజ్రా గ్రంథంలో అంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ గురించే, అంటే ఎంతమంది పేర్లు ఉన్నారు.
యెజ్రేలు గ్రంథంలోని 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి కూడా కనబడతారండి. 8 చదువుకుందాం. ఫీనెహాసు వంశంలో గెర్షోమును, ఈతామారు వంశంలో దానియేలు పదం ఉంటుందని చూడండి. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే చెరలో వెళ్ళిన తర్వాత చెరల నుండి యెజ్రేలుతో పాటు వచ్చిన వ్యక్తులు యెరూషలేముకి. వాళ్ళు చెర నుండి వస్తారు కదండి యెరూషలేము మందిరం కట్టడానికి. ఆ వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు కూడా దానియేలు గ్రంథం చెప్తుంది. మనకి ఇంకా చదువుకుంటే నెహెమ్యా గ్రంథం కూడా 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం కూడా అక్కడ ఒక దానియేలు కనబడతారండి. అయితే మరి ఈ వ్యక్తి ఈ దానియేలు మరి ఈ వ్యక్తి యెజ్రేలు వ్యక్తి ఇద్దరు ఒకటే కాదు మనకి క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 6 చదువుకుంటే అక్కడ కూడా దానియేలు పదం ఉంటుందండి. అంటే ఈ వీళ్ళెవరు 10వ అధ్యాయం మొదటి చదువుకుంటే మేము ఒప్పుకున్న దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకుండగా మా ప్రధానులను లేవీయులను యాజకులు దానికి ముద్రలు వేసిరి అంటే అక్కడ లేవీయులు యాజకులు ముద్రలు వేస్తారంట. ఆ లేవీ యాజకుల్లో ఒక అతని పేరు కూడా దానియేలుగా గ్రంథం చెప్తుంది. ఈ విధంగా మనం చదువుకుంటే మొత్తం మీద 4 కనబడుతున్నారండి. ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు గ్రంథంలో దానియేలు వ్యక్తి అయితే దావీదుకి అబీగైలు పుట్టిన కుమారుడు కూడా దానియేలు పిలువబడ్డాడు. యెజ్రేలు గ్రంథంలో కూడా యెజ్రేలుతో పాటు వచ్చిన వ్యక్తులు బబులు చెర నుంచి అక్కడ కూడా దానియేలు వ్యక్తి కనబడతాడు. తర్వాత నెహెమ్యా గ్రంథంలో కూడా లేవీయులు ముద్రించిన వ్యక్తుల్లో లేవీయులు అని ఉంటే లేవీయులు కూడా దానియేలు వ్యక్తిగా కనబడతారు. ఈ విధంగా 4 దానియేలు కనబడతారండి. 4 వేరు వ్యక్తులు అంటే యెజ్రేలు నెహెమ్యా ఉన్న వ్యక్తులు ఒకే వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు మనకు క్లారిటీ లేదు కాబట్టి ఒకరిద్దరు ఒకటే అయితే మొత్తం 3 దానియేలు కనబడతారు. 3 వేరు వ్యక్తులే, 3 ఒకరైతే కాదు. ఇద్దరు వేరు వ్యక్తులు అయితే మొత్తం 4 కనబడతారండి. రైట్, అది జస్ట్ మనం ఆలోచించాం. తర్వాత దానియేలు అనే పదానికి అర్థం ఏంటంటే దానియేలు అనే పదానికి అర్థం ఏంటంటేనండి దేవుడు న్యాయమూర్తి అని అర్థం వస్తుందండి. దానియేలు పదానికి అర్థము దేవుడు న్యాయమూర్తి, లేకపోతే మరొక అర్థం ఏంటంటే దేవుడు నా తీర్పరి అని అర్థం వస్తుందండి. దానియేలు పదానికి అర్థం ఏంటంటే దేవుడు న్యాయమూర్తి, లేకపోతే దేవుడు న్యాయాధిపతి, లేకపోతే దేవుడు నా తీర్పరి అని అర్థం వస్తుందండి. తర్వాత మనం ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకు తెలిసిన మాట ఏంటంటే పాత నిబంధన అనేది హెబ్రూ భాషలో తర్వాత అరామైక్ భాషలో రాయబడిందండి. మొత్తం మీద బైబిల్ అనేది హెబ్రీ, గ్రీకు, అరామైక్ 3 భాషలు రాయబడితే దాని గ్రంథంలో కొంత భాగం అరామైక్ భాష ఉంటుందండి. మనం కరెక్ట్గా పిన్ పాయింట్ చెప్పుకోగలిగితే దాని గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనం దానియేలులో మొత్తం 12 అధ్యాయాలు ఉంటాయి. దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ అధ్యాయం 8వ వచనం వరకు కూడా అరామిక్ భాషలో రాయబడింది. అది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ 7వ అధ్యాయం 29 నుంచి 12వ అధ్యాయం వరకు మళ్ళీ హెబ్రూ భాషలో ఉంటుంది. జాతమైన దానియేలు అనే పదానికి అర్థం దేవుడు న్యాయాధిపతి అని అర్థం వస్తుంది. దానియేలు అనే పదం అది హిబ్రూ వర్డ్ అండి. అది హిబ్రూ వర్డ్. లేకపోతే దేవుడు నా తీర్పరి అని అర్థం వస్తుందండి. రైట్. దానియేలు ఆదికాండం నుంచి చూసుకుంటే 27వ పుస్తకము. రైట్. మొత్తం మీద 4 వ్యక్తులు గ్రంథంలో మనం చూసాం. 4 వ్యక్తులు దానియేలుగా గుర్తించబడ్డారు. తర్వాత మనం ఒకటొకటి పాయింట్ అలా రాసుకుంటూ వచ్చేద్దాం అండి. తర్వాత అరబిక్ భాషలో ఏవైతే రాయబడ్డాయో పాత నిబంధనలోని అది దానియేలు గ్రంథంలో మనం చదువుకోగలము. దానియేలు గ్రంథంలో ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో అరబిక్ భాషలో రాయబడ్డాయి. ఎక్కడి నుంచి అనుకుంటే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ అధ్యాయము 8వ వచనం వరకు కూడా అరామిక్ భాషలో రాయబడ్డాయి. మిగతా అంతా కూడా హిబ్రూ భాషలో రాయబడ్డాయి. దానియేలు మొత్తం అంతా కూడా
12 అధ్యాయాలు ఉంటాయండి బుక్లో. 12 అధ్యాయాలు దానియేలులో ఉంటాయి గ్రంథంలో. ఈ 12 అధ్యాయంలో 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ అధ్యాయం 7-8 వచనం వరకు కూడా అరామిక్ భాష. అరామిక్ భాష అంటే అది దాన్ని సిరియా భాషను కూడా అంటారు, కల్దీయ భాష కూడా అంటారండి. వాస్తవం చెరలో వెళ్ళిపోయిన తర్వాత బబులోను వారు అంటే ఆ కాలంలో సాధారణంగా ప్రపంచంలో లోకవ్యాప్తంతో కూడా అరామిక్ భాష ఉండేదండి. అది వ్యవహారిక భాషగా పిలువబడదు ఆ కాలంలో. దీన్నే కల్దీయ భాష అని అంటారు, సిరియా భాషని కూడా అంటారు. రైట్. అది పిల్లరా, ఈ దానియేలు గారు ఎవరు అని ఆలోచించగలిగినప్పుడు ఈ దానియేలు గారు ఎవరంటే బబులోను చెరకు వెళ్ళిన వారిలో రాజవంశీకులలో ఒకరు మనకు తెలుసు. మనం ఇప్పుడు ఎవరి విషయం ఆలోచిద్దామని మనం ఎంతకు ఏం చూసామంటే దానియేలు పేరుకి అర్థం చూస్తాము, ఎన్నో పుస్తకం చూస్తాము, తర్వాత అరబిక్ భాష కొంత కథ రాయబడిన విషయం అర్థం చూస్తాం. తర్వాత ఈ దానియేలు ఎవరని ఆలోచిద్దాం. దానియేలు ఎవరంటే మనం ఆలోచిద్దాం. వాస్తవానికి దానియేలు గారు ఆయన యోధా గోత్రంలో జన్మించిన రాజవంశీకుడు. యోధా గోత్రంలో జన్మించిన రాజవంశీకుడు. రాజుల కుటుంబం చెందిన వ్యక్తులు. అయితే మనకు తెలుసు, మరోసారి ఆలోచిద్దాం. వాస్తవానికి ఐక్య ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు మొదటగా సౌలు పరిపాలించాడు రాజుగా. సౌలు తీసివేసి దేవుడు ఆ రాజ్యాధికారాన్ని దావీదుకు అప్పచెప్పాడు. ఇది మనందరూ తెలిసిన సందర్భం, మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను యొక్క అవివేక పనుల వల్ల ఏమైందంటే రాజ్యం చీలిపోయిందని. ఇశ్రాయేల్ రాజ్యంగా యోధా రాజ్యంగా చీలిపోయిందని. ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని యెరోబోయాముతో స్టార్ట్ చేసి ఇంచుమించు ఒక 19 మంది పరిపాలించారు ఇశ్రాయేల్ రాజ్యాన్ని. ఇటువైపు యోధా రాజ్యాన్ని రెహబాంతో స్టార్ట్ చేసి సిద్కియా వరకు ఇంచుమించు 20 మంది పరిపాలించారు రాజులు. అందులో ఒక స్త్రీ అతల్యా. ఆ స్త్రీ పక్క మొత్తం 19 రాజులే యోధా రాజ్యం కూడా. అయితే ఇశ్రాయేల్ వారు వాళ్ళు చేసిన విగ్రహారాధన మరి యొక్క ఇంకా మరికొన్ని పాపాలు బట్టి దేవుడు విసిగిపోయి ఓర్చి ఆఖరి వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా చెరకి కొనుక్కోబడ్డారు. మొదట ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేల్ రాజ్యాంగం ఉన్న వ్యక్తులు 10 గోత్రాలు ఏవైతే ఉన్నారో మొదట ఇశ్రాయేల్ అంటే 10 గోత్రాల వారండి. ఉత్తర రాజ్యం, దీన్నే ఉత్తర రాజ్యం అనొచ్చు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యం అంటే యెరూషలేం, ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్. వీళ్ళని దేవుడు అష్షూరు వాళ్ళకి చెరగా అప్పచెప్పారండి. క్రీస్తు పూర్వము 7:22. క్రీస్తు పూర్వము 7:22. మీరు వీలైతే ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలండి. ఇశ్రాయేల్ చేసిన పాపానికి దేవుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా అష్షూరు చెరకు అప్పచెప్పాడు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 722 సంవత్సరాల్లో అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. మొదటి నుంచి కూడా యెరోబోయాము స్టార్ట్ చేస్తే యెరోబోయాము నుంచి ప్రతి ఒక్కరు తర్వాత ప్రతి ఒక్క రాజు కూడా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోగా వాళ్ళు పాపం చేయడమే కాకుండా జనులందరూ పాపం నడిపించాడు. ఆ విధానం బట్టి దేవుని ఉగ్రత వాళ్ళందరూ గురై దేవుడు చెరకు అప్పచెప్పాడు. తర్వాత ఇటువైపు చూసుకుంటే యోధా రాజ్యం కూడా వీళ్ళు కూడా ఎక్కువ మంది దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం దేవుని రాజ్యం మన అంశం నేర్చుకున్నప్పుడు మీకు అవన్నీ వివరించాను. ఎంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు దేవునికి ఇష్టానుసారం నడిచారో అని ఆలోచించాం. యోధా రాజ్యం పరిపాలించిన రాజులందరూ కూడా బహు కొద్ది మంది మాత్రమే దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మిగతా వాళ్ళందరూ కూడా పాపం చేసిన వ్యక్తులే.
దానిలో మంచి వాళ్ళలో ఆశా కానీ, యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ, యోషియా కానీ ఇలా కొంతమంది ఉన్నారు. తర్వాత వచ్చిన మిగతా రాజులు అందరూ కూడా వాళ్ళు విగ్రహార్థం వాళ్ళు వెళ్ళారు. అనేక తప్పుడు గాయాలు కూడా చేశారు. ఆ విధంగా వాళ్ళు కూడా దేవుడు కోపించి వీళ్ళందరూ కూడా బబులోను చెరకి అప్పచెప్పారు దేవుడు. దేవుడు బబులోను చెరకి అప్పచెప్పారు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము ఈ సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అండి. క్రీస్తు పూర్వము 605 సంవత్సరంలో దేవుడు యోధ రాజ్యాన్ని అందరం కూడా బబులోను చెరకి అప్పచెప్పాడు. అయితే ఈ చెరకి అప్పచెప్పినప్పుడు మనం ఆలోచించుకుంటే ఒకేసారి అందరం తరించలేదండి. నెబుకద్నెజరు రాజు ఒకేసారి ముట్టడి వేసి ఒకేసారి మొత్తం నాశనం చేసి తీసుకెళ్ళిపోలేదు. మొత్తం 3 విడతలుగా తీసుకెళ్ళాడు. 3 విడతలు. ఆ 3 విడతలు మనం ఆలోచించినప్పుడు మొదటగా క్రీస్తు పూర్వము 605, కొంతమంది 606 అని అంటారండి. ఇంచుమించు ఒక సంవత్సరం తేడా, అటు ఇటు. కొన్ని 606 అని అనుకుందాం, 606 అనుకోండి. అక్కడ వాస్తవానికి టైం అనేది ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదు కాబట్టి ఇంచుమించు రఫ్గా 606 సంవత్సరంలో మొదటగా చెరకు వెళ్ళిన వ్యక్తుల్లో ఎక్కడి నుంచి, యోధా నుంచి బబులోనికి చెందిన వ్యక్తుల్లో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ 4 వ్యక్తులు కూడా ఉన్నారండి. ఈ 4 రాజవంశీకులు. వీళ్ళతో పాటు కొంతమంది సేనాధిపతులు, అంటే అక్కడ బాగా ఎవరైతే పనికి వస్తారో వాళ్ళందరూ కూడా తల్లించి వెళ్ళిపోయారు నెబుకద్నెజరు. తర్వాత రెండోసారి కూడా చెరకు పట్టుకెళ్ళారండి. రెండోసారి, ఇది మొదటిసారి, మొత్తం 3 సార్లు అండి. ఒకేసారి చెరకు పట్టుకెళ్ళలేదు. బబులోను రాజు 3 సార్లు పట్టుకెళ్ళాడండి. రెండోసారి క్రీస్తు పూర్వము 597 అండి. 597లోని రెండోసారి చెరకు తీసుకెళ్ళిపోయాడండి. ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు. రెండోసారి వెళ్ళిన వ్యక్తుల్లో యెహెజ్కేలు అనే ప్రవక్త ఉన్నాడండి. యెహెజ్కేలు మనకు తెలుసు. యెహెజ్కేలు ఎవరు? ఆయన ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్తలు. ఆయన కూడా ఒక గ్రంథం ఉంది, యెహెజ్కేలు గ్రంథం ఉంది. ఆ ప్రవక్తని ఈయనతో పాటు ఇంచుమించు 10,000 మందిని తీసుకెళ్ళిపోతారు. ఆఖరిగా మూడోసారి క్రీస్తు పూర్వము 586లో సంపూర్తిగా యెరూషలేం పూర్తిగా నాశనం చేసిన తర్వాత మొత్తం అది బీదల్ని ఆ ఊర్లోంచి మిగతాలందరూ కూడా చంపేసి బహు రక్తం ఒలికించి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి చెరికి సంపూర్తిగా యెరూషలేం మందిరం పూర్తిగా నాశనం చేసి అక్కడ ఉన్న ఉపకరణాలు, వస్త్రాన్ని దోచుకొని సంపూర్తి నాశనం చేయడం జరిగిందండి. అది క్రీస్తు పూర్వము 580 జరిగింది. జాగ్రత్త వినాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఇది గుర్తుపెట్టుకుని మనకు అర్థమవుతాను. బబులోను రాజు మొదటిసారి చెరలో పట్టుకెళ్ళినప్పుడు 6 సంవత్సరంలో అప్పుడు దానియేలుని, షద్రకు, మేషకు అనే వ్యక్తిని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు కూడా యెహోయాకీము అనే రాజు పనిచేస్తున్నాడు యెరూషలేంలో. అంటే అప్పుడు ఆల్రెడీ, అంటే ఎక్కువ మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తామండి. అంతకుముందు స్వతంత్రంగా వీళ్ళు స్వతంత్ర దేశంగా ఉండేది. తర్వాత వీళ్ళకి పాపం బట్టి ఎప్పుడైతే మొదటిసారి వచ్చాడో, ముట్టడి చేశాడో బబులోను నెబుకద్నెజరు, అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక రాజుని పెట్టాడు. ఆ రాజు యోధా రాజా యెహోయాకీము ఉంటాడు. యోషియా కొడుకుని యెహోయాహాజు ఉంటుందని. దాని గ్రంథము మనం మొదటి అధ్యాయం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో యోధా రాజుకు యెహోయాకీము అని పదం ఉంటుందని. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం అని పదం ఉంటుందని. యెహోయాకీము యోషియా తర్వాత యెహోయాహాజు అవుతాడు రాజు. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము తర్వాత యెహోయాకీను. యెహోయాకీన్ కొన్ని యెకొన్య ఒకటే. ఆ వ్యక్తి తర్వాత సిద్కియా వస్తాడు. సిద్కియా, మత్తన్యా ఒకటే. మనం ఇంకా పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి చెప్తానండి.
నెక్స్ట్ వీళ్ళు పూర్తి మనం చివరిగా పరిపాలన చివరి రాజుల గురించి మనం ఆలోచిద్దాం. అప్పుడు మీకు ఇంకా పూర్తి క్లారిటీ వచ్చేస్తాను. జస్ట్ మీరు రఫ్గా మీకు ఎంతవరకు అర్థం చాలండి. అంటే ఫస్ట్ నేను చెరలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ యోధల్లో మళ్ళీ ఈ రాజు యెహోయాకీమే ఉన్నాడు. యోధరాజు ఉన్నాడు, కాకపోతే సామంతరాజుగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో రాజు అధికారానికి లేదు. ఒక విధంగా బబులోను అప్పటికే ఆక్రమించింది, తను ఒక ఒక నామమాత్ర రాజుగా ఉన్నాడు అంతే. ఆ పాయింట్ మీకు అర్థమైతే చాలండి. ఫస్ట్ చెరలో వెళ్ళిన వ్యక్తిలో దానియేలు ఉన్నాడు. అంటే ఇప్పుడు మన యోధా రాజ్యం ఎప్పుడు చెరలోకి వెళ్ళిందంటే మనం ఈ క్యాలెండర్ ఇదే కౌంట్ చేసుకుంటాం అండి. 600 పక్కగా మనం కౌంట్ చేసుకుంటాం అండి. 600 సంవత్సరం మనం కౌంట్ చేసుకుంటాం. రైట్. అయితే మనం ఒకసారి ఆలోచించినప్పుడు అయితే దానియేలు ఆయన ఎవరంటే పిల్లలు ఆయన మనకి ఏమవుతుందంటే బబులోను చెరలోకి వెళ్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆయన రాజవంశీయుడు, యోధకు చెందిన వ్యక్తి. తర్వాత అతను క్రీస్తు పూర్వం 606లో తను వెళ్ళడం జరిగింది మొదటి చెరలో భాగంగా. వెళ్ళినప్పుడు అతని వయసు ఎంత ఉందంటే ఇంచుమించు మనం చదువుకున్నప్పుడు దానియేలు మొదటి చదువుకున్నప్పుడు అక్కడ ఒక పదం ఏముంటుందంటే చూడండి 4వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 4వ వచనంలో దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 4 చదువుకుంటే, రాజు అష్పెనజు అన్న నపుంసకులను పిలిపించి అతనిలాగా ఆజ్ఞాపించి ఇశ్రాయేలు రాజవంశం ముక్కిరి లోపము లేని సౌందర్యమును సకల విజయం ప్రవీణ్యం కలిగి అక్కడ కిందకు వస్తే తత్వగా కలిగి తెలిసిన రాజు నగరం నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి పదం ఉంటుంది. బాలులను రప్పించి అంటే వాస్తవానికి చెరలోకి వెళ్ళినప్పుడు దానియేలు వయసు ఇంచుమించు ఎంత ఉంటుందంటే టీనేజ్ అండి. ఆయన సంపూర్ణంగా ఎదిగిన వ్యక్తి అయితే కాదు, ఒక పిల్లాడు. బాలుడు పదం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఇంచుమించు టీనేజ్ ఉన్న వ్యక్తి అండి. మీకు ఎలాగంటే ఇంచుమించు ఒక 16 నుంచి ఒక 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి అండి దానియేలు గారు. ఆ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. రైట్. అయితే చరిత్ర గ్రంథ ప్రకారం మనం ఆలోచించుకున్నప్పుడు దానియేలు యొక్క ఆయన యొక్క జీవిత కాలం ఎంతవరకు ఉంటుందంటే ఆలోచించినప్పుడు 620 నుంచి క్రీస్తు పూర్వము 530 వరకు ఉండొచ్చని చాలా మంది భావిస్తారు. 600 ఆయన పుట్టిన తేదీ అయితే 600 వెళ్ళినప్పుడు ఇంచుమించు 14-15 సంవత్సరాలు ఆయన ఉండుంటే ఇంచుమించు ఇది ఆయన జీవితకాలం అని మనం ఆలోచించండి. 620 నుంచి 530 వరకు అది రఫ్గా మనం ఆ టైంలో ఆయన బ్రతికుండొచ్చు మనం అంచనా వేయించాను. మనం ఎలా ఖచ్చితంగా చెప్పగలమంటే దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 21 చదువుకుంటే ఒక మాట ఉంటుందండి. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించిన పదం ఉంటుందండి. అంటే ఆయన ఎంతవరకు బ్రతికడానికి ఒక చిన్న ఆధారం ఏంటంటే కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను. కోరేషు అంటే ఎవరు? మళ్ళీ ఆల్రెడీ నెబుకద్నెజరు మనం చదువుకున్నాం. నెబుకద్నెజరు అనేది బబులోను రాజుని చదువుకున్నాం. మళ్ళీ కోరేషు వ్యక్తి ఎవరంటే బబులోను సామ్రాజ్యం ముగిసిపోయిన తర్వాత మరొక సామ్రాజ్యం వచ్చిందని. ఆ వ్యక్తులు ఎవరంటే మాదీయ పారసీకులు. ఈ మాదీయ పారసీకుల్లో పరిపాలించిన రాజే కోరేషు. తర్వాత మనం ఆలోచిస్తాం అంటే మళ్ళీ రెండోసారి మనకి ఎలా అర్థం అవ్వాలంటే ఈ కోరేషు మాదీయ పారసీకులు మళ్ళీ బబులోను ఎప్పుడు ఆక్రమించుకున్నారో అర్థం చేసుకున్నప్పుడు ఇంచుమించు క్రీస్తు పూర్వము 539 క్రీస్తు పూర్వము 539 ఏమిందంటే మాదీయ పారసీకులు అందరూ వచ్చి కూడా మాదీయ పారసీకులు వచ్చి బబులోను ఆక్రమించుకుంటారని క్రీస్తు పూర్వము 539 జరుగుతుంది. 530 జరుగుతుంది. అయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మాట ఉంటుందని. వాస్తవానికి మొదటి అధ్యాయంలోని మనం చదువుకున్నప్పుడు మొదటి అధ్యాయం 21లోనేమో మనకి ఏమర్థమైందంటే ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం జీవించే పదం ఉంటుంది. అదేవిధంగా దానియేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి చదువుకుంటే అక్కడ మరొక మాట ఉంటుందని. దానియేలు 10:1 అక్కడ ఏముంటుందంటే ఇంచుమించు పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరం బెల్తషాజరు అన్న దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడిన పదం ఉంటుంది. ఇక్కడేమో మొదటి జీవించడం మొదటి అధ్యాయం ఉంటుంది. 10వ అధ్యాయంలో ఏముంటుందంటే మళ్ళీ ఆ కోరేషు పరిపాలన కాలం 3వ కాలం వరకు ఉంటారు పదం ఉంటుంది. అంటే మనకి ఏమంతవ్వాలంటే కోరేషు కాలం వరకు కూడా అని ఉన్నారు. కోరేషు తర్వాత
ఆయన ఆక్రమించిన 5:30 ఆక్రమించిన అనుకోండి, దాని తర్వాత కూడా ఆయన జీవించడం మనం అర్థం చేసుకోవాలండి. రైట్. అది క్లియర్‌గా దానియేలుకి బబులోను రాజు పెట్టిన పేరు బెల్తషాజరు. అది బెల్తషాజర్ అనేది బబులోను ఒక పేరండి. అసలు పేరు దానియేలు అయితే బబులోనులో పెట్టబడిన పేరు అంటే బెల్తషాజరు. దానియేలు ఒకటన్న విషయం అర్థం చేసుకోవడం. రైట్. మనకి ఒక పాయింట్ అయితే అర్థమైంది. దానియేలు ఎవరో అర్థమైంది. తర్వాత ఆయన వయసు ఏదో అర్థమైంది మనకి. ఇంచుమించు టీనేజ్లో వెళ్ళాడు. తను వృద్ధాప్యం వరకు ఇంచుమించు అక్కడే బ్రతికాడు. చెరలో మామూలు ఒక బానిసగా బందీకి వెళ్తే తను చివరికాలం వచ్చేసరికి మంచి రాజు తర్వాత అధికారిగా అంత గొప్ప స్థానం, మంచి ఉన్నత స్థాయి పదవికి వెళ్ళడం మనం చదువుకోగలం. రైట్. అయితే దానియేలు గారు ఎటువంటి వ్యక్తి అని ఆలోచించుకున్నప్పుడు గ్రంథం దేవుడు దానియేలు గారి గురించి కొన్ని మాటలు రాయించింది మనం ఆలోచిద్దాం. యెహెజ్కేలు గ్రంథము మనం చదువుకుంటే యెహెజ్కేలు అనే వ్యక్తి దానియేలు సమకాలీకులను ఇంచుమించు ఒకే కాలంలో పనిచేస్తారు. అయితే దానియేలు ఏమో రాజనగరంలో పనిచేస్తాడు. బబులోను రాజనగరంలో దానియేలు పనిచేస్తే యెహెజ్కేలు ఏమో నగర బయట నది తీరాన, అంటే యెహెజ్కేలు మొదటి అధ్యాయం ఉంటుందండి. అక్కడ మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం చదువుకుంటే అక్కడ ఒక పదం ఉంటుందండి. కెబారు చదువుకుందాం. కెబారు నది ప్రదేశంలో చెరలో వారి మధ్య కాపురం ఉంటున్న పదం ఉంటుందండి అక్కడ. యెహెజ్కేలు ఏమో చెరకు వెళ్ళిన వ్యక్తిలో బయట వాళ్ళతో ఆ జనాలతో తను ఉండి పనిచేస్తాడు ప్రవక్తగా. దానియేలు ఏమో రాజనగర్లో ఉండి ప్రవక్తగా పనిచేస్తాడు. రైట్. అయితే దానియేలు గురించి మనం పిల్లలు కొన్ని మాటలు ఆలోచించినప్పుడు దానియేలు గారు ఆయన దేవుని మెప్పు పొందారండి. దేవుని మెప్పు పొందిన వ్యక్తిగా దానియేలు పిలువబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథము 14 అధ్యాయము 14 చదువుకుంటే ప్రియులు మీరు చెప్తున్న పాయింట్ మీకు ఏమైనా అర్థమవుతున్నాయి కదా? దయచేసి కొంచెం శ్రద్ధగా మీరు కూడా విన్న ప్రయత్నించండి. ఇవంతా కూడా కొంచెం ఫస్ట్ టైం మనకు వెంటనే అర్థం అవ్వకపోవచ్చు. మనం కొంచెం కృషి చేస్తే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. అంటే ఇవి మనం ఖచ్చితంగా ఈ మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ కాలాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కాలాలతో మనం చాలా ఇంపార్టెంట్ ఉంది. అట్లీస్ట్ ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 14 చదువుకుంటే ఒక సందర్భంలో యెహెజ్కేలు ఏమంటారంటే నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకుందరు. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. ఒక సందర్భంలో యెహెజ్కేలు ద్వారా దేవుడు రాసిన మాట ఏంటంటే నోవహు, దానియేలు, యోబు వారు తమ నీతి చేత తమ్ముడు తాము రక్షించుకుందరు. అంటే యోబు గారు ఎంత నీతిమంతుడో మనకు తెలుసు. నోవహు గారు ఎంత నీతిమంతుడో మనకు తెలుసు. అటువంటి జాబితాల్లో ఎవరునంటే దానియేలు గారు కూడా చేర్చబడ్డారంట. అంటే దానియేలు గారు మంచి వ్యక్తి, ఆయన నీతిమంతుడని గ్రంథం చెప్తుందండి. నేను ఎవరిని చదివేస్తాను. దానియేలు గారు ఆయన నీతిమంతుడు. వారు తమ నీతిని బట్టి వాళ్ళ తమను తాము రక్షించుకుందరని గ్రంథం సెలవిస్తుంది. ఆయన నీతిమంతుడు. నిజంగా చెరలోకి వెళ్ళిన వ్యక్తి అంత గొప్ప స్థాయిలో ఎదిగారంటే అది ఆయన దేవుని చూపిన భయవద్దని అర్థం చేసుకోవాలి. తర్వాత మరొక సందర్భంలో దాని గురించి ఏం చెప్పబడిందంటే మొదటి అధ్యాయము దానియేలు గ్రంథము 17 తర్వాత చదువుకున్నప్పుడు దానియేలు గారు ఒక గొప్ప జ్ఞానవంతుడు కనబడతారండి. దానియేలు గ్రంథం 17 చదువుకుంటే ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, నలుగురు బాలురు అంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. వాళ్ళకు చెప్పబడుతూ దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర పరివినతియు వివేచన అనుగ్రహించను అని పదం ఉంటుందండి. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడే ఉండెను. దానియేలు గారు ఆ వ్యక్తి ఆయన గొప్ప జ్ఞానవంతుడు.
మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన. ఎంత జ్ఞానం అంటే దేవుడే జ్ఞానం దయచేస్తాడు. గ్రంథంలో బైబిల్లో చెప్పబడిన జ్ఞానవంతులు అందరూ కూడా మనం ఆలోచించినప్పుడు దేవుడే దయచేసి మనకు అర్థం అవ్వాలండి. అసలు జ్ఞానం మూలం దేవుడేనండి. అసలు దేవుడు లేకుండా ఏది లేదండి. తెలివికి మూలం దేవుడు, జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది దేవుడే. అంటే మీకు మనం ఆల్రెడీ అందుకు నేర్చుకున్న ప్రసంగం మనం చదువుకున్నప్పుడు. కాబట్టి అంతేకాకుండా దానిలో గొప్ప జ్ఞానవంతులు పిలువబడ్డారు. తర్వాత దానియేలు గ్రంథము 6:3 చదువుకున్నప్పుడు ఒక సందర్భంలో మాట ఏముంటుంది రాయబడిందంటే, దానియేలు గ్రంథం 6:3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతిలోను ప్రఖ్యాతి ఉంటుంది కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపులన్నీ రాజు ఉద్దేశించును అని పదం ఉంటుందంట. ఎంత గొప్ప మాట అనిపించదా. ఇక మనం చదువుకున్నప్పుడు దర్యావేషు పారసీక రాజు బొబ్బల మీద రాజు అయినప్పుడు ఆ వ్యక్తి అంటారు అంటే 3 ప్రధానాలు నియమిస్తే మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత మొత్తం సంస్థానం మొత్తం మార్చిన తర్వాత మొత్తం అంతా మార్చిన తర్వాత 3 ప్రధానాలు నియమిస్తే సంస్థానానికి ఆ 3లో దానియేలు ముఖ్యంగా ఉన్నాడు. ఎందుకు ముఖ్యంగా ఉన్నాడంటే 3 మాట ఉంటుంది. ఎందుకంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, నిజంగా అన్ని జనుల రాజును మెప్పించాడంటే మామూలు విషయం కాదండి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇవన్నీ కూడా దాని యొక్క క్యారెక్టర్ తెలియజేస్తాయండి. ప్రతి రాజు దగ్గర కూడా ఒక మంచి పేరు పొందాడు. నెబుకద్నెజరు కూడా దానియేలు మంచి పేరు పొందాడు స్వప్నమాలు చెప్పడం ద్వారా. తర్వాత బెల్షస్సరు కూడా తనకు అర్థమవని భాషని చెప్పినప్పుడు అప్పుడు కూడా తను గతవచనం చూడగలం. తర్వాత దర్యావేషు కోరెషు కూడా ఆయన అతి శ్రేష్టం బుద్ధి గలవాడని పదం దాని ఉద్దేశం రాయబడిన మాట. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఉద్యోగ జీవితాల్లో ఇటువంటి మంచి బుద్ధి కలిగి ఉంటారు. ఎవరైనా మనం చూస్తే ఒక ఆఫీసర్, మన పై ఆఫీసర్ మనం చూస్తే ఈ వ్యక్తి మంచివాడు, మంచి బుద్ధి గలవాడు, మంచి పనిమంతుడు, అటువంటి పేర్లు మనం పిలిపించుకోవాలి. దానియేలు కేవలము దేవుడి దగ్గర మాత్రం కాదండి, ఆయన మనుషుల దగ్గర కూడా మంచి సాక్ష్యం పొందారండి. అటువంటి గొప్ప సాక్ష్యం మనం అందరం పొందుకోవాలండి. తర్వాత చదువుకుంటే దానియేలు గ్రంథము 6:4 ఒక మాట ఉంటుందండి. ఒకసారి ఈయన్ని ఇరకాటంలో పెట్టాలి అంటే ఈయన చూసి అసూచింది కొంతమంది వ్యక్తులు ఆయన ఆయన ఎలాగైనా ఇరిగించాలి రాజు దగ్గర అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఆ వ్యక్తులు దానియేలు అంటారు ఒక మాట ఆలోచిస్తే 6:4 అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపులను ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. రాజ్యపాలన విషయంలో ఎక్కడ దొరుకుతాడేమో, ఆ వ్యక్తి తప్పు చేస్తాడేమో, దానియేలు తప్పు చేస్తే మనం రాజుకి చెప్దామని ఆలోచిస్తారండి. అయితే రాజ్యపాలన విషయంలో ఏ ఒక్కటి కూడా ఏదైనా లంచం తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ప్రలోభాలకు గురవ్వడం కానీ, లేకపోతే ఇంకేమైనా గిఫ్ట్లు తీసుకోవడం, ఏదైనా సరే రాజ్యపాలన విషయాల్లో ఏదైనా తప్పు మోపి ఆయన్ని రాజును దూరం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్న ఆలోచించినప్పుడు వీళ్ళు ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారు. అదే మాట రాయించారు ఇక్కడ. మనం చదువుకుంటే ఏదైనా ఒక నింద మోపంలో ఉండి తగిన హేతు కనిపెట్టుకుంటుంది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైన చేయబడు కాడు గనక దానియేలు తప్పైన లోపమే కనుగొనలేకపోయాయి. ఎంత గొప్ప మాట అండి. మన అందరిలో ఏదో ఒక తప్పును పట్టుకోవాలనుకుంటే ఒక చిన్న విషయం చాలండి, ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ దానియేలు గారిలో ఒక్క తప్పు కూడా లేదటండి. నిజంగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మనం ఎలాగా రాయొచ్చు అంటే లోపం లేని వ్యక్తి నిజంగా వ్యక్తి మరి తన డ్యూటీలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎంత హుందాగా, ఎంత గౌరవంగా బ్రతికాడో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే మతపరంగా ఈయన దెబ్బ కొడితే మతపరంగా దెబ్బ తీయాలి తప్ప ఇంకే విషయంలో దెబ్బ తీయలేమని వాళ్ళు డిసైడ్ చేసి అప్పుడు మన తర్వాత తెలుసు ఆ గుహలో వేసేయడం, సింహ గుహలో ఎందుకు వేస్తారంటే ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు,
మా సందర్భం తరచు చదువుకుంటాం. అంటే మతపర విషయాలు తప్ప ఇంకే విషయాలు కూడా ఆయన ఎత్తి చూపే ఆ అధికారం అంటే అవకాశం అనేది దానియేలు గారు ఇవ్వలేదండి. అది ఆయన వ్యక్తిత్వానికి సూచిక. తర్వాత దానియేలు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దానియేలు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అండి. నిజంగా పిల్లరా ఆయనకున్న భక్తి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. చెరలో గెలిపినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లలు? చెర అంటే మామూలు విషయం కాదండి. చెర అంటే బందీగా వెళ్ళడం అండి, బానిసగా వెళ్ళడం అండి. అటువంటి సిచ్యువేషన్లో మనం మొదటి చదువుకుంటాం. వాళ్ళేమో వాళ్ళ దగ్గరికి నాన్ వెజ్ ఐటమ్ తిన్నాక తెచ్చినప్పుడు వాళ్ళు నిర్మూలన వద్దని చెప్తారండి. దానియేలు తన ముగ్గురు స్నేహితులు కూడా మేము తినమని చెప్తారండి. అపవిత్రమైన తినమని చెప్తారండి. ఎంత ధైర్యంగా మాట అనగలరండి. అసలు తిండి దొరకడం కష్టం, వాళ్ళ బ్రతుకు ఉంటుందో లేదో తెలియదు పరదేశంలో. అటువంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారండి. అంటే దేవుడికి ఎంత విలువిస్తారు అక్కడ మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఎంత భయభక్తులు ఉన్నాయో దేవుని యందు. మరొక మాట మనం చదువుకుంటే ఆయన కొన్ని భయభక్తులతో మాట ఉంటుందండి. దానియేలు గ్రంథం 6:10 చదువుకుంటున్న సందర్భంలో 6:10 మనకు తెలుసు వీళ్ళందరూ కూడా ఎవరైతే పడని వ్యక్తులు ఈ రాజు దగ్గరికి వెళ్ళి నాయన 6 మాట ఉంటుందండి. మన తర్వాత చదువుకుంటుండే నిన్ను కూడా అంటే 30 రోజుల వరకు ఎవరు కూడా ఏదో ప్రార్థన చేయకూడదు. 30 రోజుల వరకు ఎవరు ఏం చేయకూడదు. ఎవరైనా చేస్తే సింహంగా పడేస్తారని ఒక తీర్మానం తీసుకొస్తారు కదండి. ఆ సందర్భంలో ఆ తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా దానియేలు అవేం భయపడక లక్ష్య పెట్టక 6 మనం ఒకసారి 10 చదువుకుంటే ఇటు శాస్త్రము సంతకం చేయమన్న దానియేలు తెలుసుకొని తెలుసు శాసనం జారీ అయిపోయింది, వాళ్ళు చేసిన శిక్షార్హం తెలుసు. అయినప్పుడు కూడా దానియేలు ఇంటికెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలుని పదం అండర్లైన్ చేసుకోండి. అనుదినము ప్రతిరోజు ముమ్మాలు 3 సార్లు మోకాలుని ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన పోటండి దానియేలు గారు. దేవుని భయభక్తుల వ్యక్తులకే మంచి ప్రార్థన జీవితం ఉంటుందండి. అనుదినము ముమ్మారు 3 సార్లు మనం ఎన్నో ప్రార్థన చేస్తాం రోజులో. తినేమో చేస్తాం, తర్వాత ఉదయం వెళ్ళినప్పుడు చేస్తాం, రాత్రి పడుకున్నప్పుడు చేస్తాం. కానీ ఈ ముమ్మారు అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చండి. మరి మధ్యాహ్నం కూడా చేస్తున్నారు ఆయన. మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసేవాడేమో ఆయన. అలాగే ఆయన ఖాళీ ఉన్నాడా? నిజంగా ఆయనకున్న డ్యూటీస్ చాలా ఉంటాయండి. రాజ్య పరిపాలన అధికారం ఉంటే రాజు తర్వాత రాజు అండి. విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు ఉంటాయండి. అటువంటి సిచ్యువేషన్ కూడా దానియేలు గారు ఆయన దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోలేదు. ఆ ప్రార్థన జీవితం అనేది ఆయన యొక్క దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిగా సూచిస్తున్నారు. అందుకో సందర్భంలో మిఖాయేలు దేవదూత దానియేలుకి ప్రత్యక్షంగా ఒక మాట అంటదండి. దానియేలు గ్రంథము ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథము ఒకసారి మనము 9:23 చదువుదాం. 9:23 చదువుకుంటే దానియేలు నీవు గ్రహింప శక్తి ఇచ్చిన నేను వచ్చిందని నీవు బహుప్రియుడవు కనుక పదం ఉంటుందా. నీవు బహుప్రియుడవు. ఎవరు ప్రియుడవు? దేవుడికి ఇష్టమైన వ్యక్తి అట దానియేలు. బహుప్రియుడవు ఎంత చక్కని మాట అండి. యెహోవా అంటాడు దావీదుని ఉద్దేశించి నా ఇష్టానుసార మనుషుడు అంటారు. తండ్రిన దేవుడు యెహోవా దేవుడే మళ్ళీ తన కుమారుడు యేసుని ఉద్దేశించి ఈయనను ఆనందించున్నాను అంటారు. ఈ మాట విన్నాను అంటారు. ఇలాగా అదే మాట నీవు బహుప్రియుడు అనే పదము దాని ఉద్దేశంలో వాడబడింది. రైట్. ఆయన బైబిల్ వ్యక్తి. తర్వాత దానియేలు గారు ఒక మంచి ప్రవక్త. ప్రవక్త అంటే అర్థం ఏంటండి? ప్రవచించేవాడు అంటే ప్రవక్త పదం సాధారణ అర్థం ఏంటంటే దేవుని నోరు అని అర్థం వస్తుందండి. దేవుని మాటలు చెప్పేవాడు, దేవుని మాట ప్రవచించేవాడు, ప్రవచనకర్త, ప్రవక్త, మంచి ప్రవక్త. ఈయన గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారండి. మత్తయి సువార్త మనం చదువుకున్నప్పుడు ఒకసారి మత్తయి సువార్త 24:15 చదువుకున్నప్పుడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సాక్షాత్ యేసుక్రీస్తు వారు అంటున్న మాట అసలు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 24:15 చదువుకుందాం. కాబట్టి
ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన అని పదం ఉంటుందండి. సందర్భం పక్కన పెట్టాడు. యేసుగారు ఒక సందర్భం చెప్తూ యేసు నాశనం గురించి అని అంశం చెప్తూ ప్రవక్త అయిన దానియేలు ద్వారా పదం ఉంటుందా. అంటే దానియేలు ఎలా చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారు ప్రవక్త పిల్లలు జరిగిందండి అని ప్రవక్త అని దానిలో చెప్పజరుగుతుంది. ఇవన్నీ కూడా దాని నేర్కొన్న ఒక మంచి క్వాలిటీస్ అండి. మంచి క్వాలిటీస్. మనం ఇవన్నీ చదువుకుంటే మనకు ఒక పాయింట్ గుర్తు వస్తాను. ఏంటంటే పిల్లరా, దానియేలు గారికి ఆయన జీవితము, పాత నిబంధనలో మరొక వ్యక్తి ఉంటారు, యోసేపు. ఇంచుమించు యోసేపు జీవితము దాని జీవితము ఒకేలాగా ఉంటాయండి. ప్యారలల్గా ఉంటాయండి. ఒకే రకంగా ఉంటాయండి. ఎందుకంటే మనకు తెలుసు బబులోను రాజు యొక్క మనం దానిగానే చదువుకున్నప్పుడు నిబంధన కళలు వస్తే కలవా చెప్పాడు ఎవరు లేకపోతే దానిలో కలవా వివరిస్తారు. వివరించిన తర్వాత ఆయనకేమో ఉన్నత పదవులు కూర్చోబెడతారు. ఎవరు ఇక్కడ మనం బబులోను రాజు. మనం అసలు దాని రెండోది చదువుకుంటే అక్కడ ఒక సందర్భంలో కలవా చెప్పిన తర్వాత ఒక పెద్ద ప్రతిమ కళ వస్తుంది కానీ 2వ అధ్యాయంలో. ఆ కలబాబు చెప్పిన తర్వాత అతను మెచ్చుకొని దానియేలు మెచ్చుకొని బబులోను రాజు నిబంధన మెచ్చుకొని ఒక మాట ఏమంటే 40 చదువుకుంటే ఆయన పొగుడుతూ తర్వాత మంచి స్థానం ఇస్తారు. అప్పుడు రాజు దానిలో బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థాన మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించను. అంత గొప్ప స్థాయిలో నియమించాడు రాజు. తర్వాత రాజు వ్యక్తిలాగా ఒక స్థాయిలో కూర్చోబెట్టాడు. యూసుఫ్ కూడా సేమ్ ఇటువంటి తన జీవితంలో ఎలాగో ఉంటుందా. తను కూడా తన అన్నల ద్వారా ఐగుప్తుకు బానిసకి వెళ్ళిపోతాడు. ఇక్కడ దానిలో కూడా చెల్లోకి బబులోను చెల్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా యోసేపు కలభావం చెప్పడం ద్వారా ఫరో అతన్ని హెచ్చించి ఒక మంచి స్థానంలో కూర్చోబెడతారు. ఇక్కడ కూడా దానిలో కూడా కళ వస్తుంది. ఆ రాజు కలభావం చెప్పడం ద్వారా మంచి స్థానంలో కూర్చుంటారు. ఇంచుమించు ఇద్దరు కూడా స్వరూపులు ఒకే రకంగా ఉంటాయి. అక్కడ కూడా దేవుడు తోడు ఉన్నాడు పదం ఉంటుందని యోసేపు. ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 4వ చదువుకుంటే ఒక సందర్భంలో మాట ఉంటుందని. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ కూడా ఆదికాండం. అది బిడ్డ మనం ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము మనం ఒకసారి 3-4 చదువుకున్న మాట ఉంటుందండి. యెహోవా అతనికి తోడై ఉండేననియు అతను చేసినది అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చూసారా, యెహోవా అతనికి తోడే ఉన్న విషయం మనకు పాయింట్ అక్కడ అర్థమవుతుందండి. అదే ఆదికాండము 41-40 చదువుకుంటే 41-40 చదువుకుంటే అక్కడ కూడా మాట ఉంటుందండి. మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన కనుక ఫరో అంటారు మాట్లాడు, నీవలే వివేకము జ్ఞానం గలవారు ఎవరు లేరు. అంటే మన పాయింట్ ఏం అర్థం అవ్వాలంటే అక్కడ దేవుడు తోడు ఉందని మన విషయం అర్థమవుతుందండి. ఆ కాలంలో యోసేపు గారికి దేవుడిని తోడు ఉంది కాబట్టి ఆయన గొప్ప అధికారిగా నియమించబడ్డాడు. దానియేలు గ్రంథంలో దేవుని తోడు ఉంది కాబట్టి ఆయన దేవుడు మంచి పొజిషన్ దానియేలు ఇచ్చాడు. అన్నిటికీ మూలం దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాం. రైట్. అది పిల్లలు మనం దానియేలు గ్రంథం గురించి మరొక విషయం మనం ఆలోచిద్దాం. ఇంతవరకు మనం దానియేలు వ్యక్తి అంటే ఎవరు, ఆయన యొక్క లక్షణాలు ఏంటని ఆలోచించాం. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథం ఒక బుక్ యొక్క రచయిత ఎవరైనా ఆలోచించమంటే రచయిత గారు దానియేలు గారే. ఆయనే రచయిత. మనం కొన్ని మాటలు ఆలోచించినప్పుడు ప్రథమ పురుషుల్లో మాట్లాడడం జరుగుతుందండి. నేను, నాకు అనే పదాలు మనం కొన్ని మాటల గ్రంథాలు మనం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి చదువుకుంటే అక్కడ ఒకసారి ఆలోచిద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి చదువుకుందాం. కొన్ని మాటలు చదువుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా తానే రాస్తున్నట్టు పదం ఉంటుంది. 7:1 బబులోను రాజునకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలు యొక్క దర్శనం కలిగాను. అతను తన పడక పరిణి ఒక కళ కని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి రాసిన ఎవరు అక్కడ దానియేలు గారే రాసిన. తర్వాత దానియేలు గ్రంథము 12:4 చదువుకుంటే 12:4లో ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఇక్కడే ఉంటుంది 12:4లో దానియేలు నీవు ఈ మాటలను
మరుగు చేసి అంత్యకాలమునకు ఈ గ్రంథమును ముద్రింపుము అనే పదం ఉంటుంది. అంటే మిఖాయేలు అనే దేవదూత అంటున్నమాట. దానిలో ఈ మాటలు మరుగు చేసి దాన్ని ముద్రింపు పదం అంటారు. అంటే ఎవరు అంటున్నారు అక్కడ? దానియేలు అంటున్నమాట. ఇలా మనం చదువుకుంటే చాలా మాటలు కూడా తనే చేసినట్టు, తనే రాసినట్టు ఉంటుంది. మరొక మాట కూడా ఆలోచిద్దాం. దాని గ్రంథం 8:2 చదువుకుంటే 8:2 నేను దర్శనము చూచుంటిని, చూస్తున్నప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధము శోషణను పట్టణంలో ఉండగా దర్శనము నాకు కలిగాను. అంటే ఇవన్నీ కూడా నాకు కలిగాను, నేను చూచి నేను నాకు పదం ఎక్కువ మనం చదువుకోగలమాట. ప్రేరకంలో ఏ విధంగా అయితే యోహాన్ రాశాడో, యోహాన్ గారు కూడా ఇదే స్లాంగ్ ఉంటుందండి, ఇదే మాట. నేను చూచిను, నేను పడిపోతుని పదాలు ఇంచుమించు మనకి ఒకే రకంగా కనబడతాయి. అంటే వాస్తవానికి ఆ రచయిత దానియేలు విషయం మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏమో క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో ఇది దానియేలు రాయలేదు, 200 సంవత్సరంలో ఎవరో ఒక వ్యక్తి రాశాడని కొంతమంది ఒక ప్రాచుర్యంలో తెచ్చారండి. అది అవాస్తవం. ఇదే మనం వాస్తవం మనం గ్రహించాలి. తర్వాత కాలం ఎప్పుడు రాసి ఉంటాడు అని ఆలోచించినప్పుడు మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి ఆయన చివరి దశలో ఇంచుమించు మనం ఎందాక ఆలోచించినప్పుడు 620 నుంచి 530 వరకు ఆయన జీవితకాలం అయితే తన చివరి కాలంలో రాసినప్పుడు ఆలోచించగలము. క్రీస్తు పూర్వము 535 నుంచి 530 లోపు ఈ టైంలో ఆయన రాసి ఉండొచ్చు అని ఒక ఎక్కువ మంది బైబిల్ పండితులు విశ్వసిస్తారు. కాలం పూర్తి చెప్పలేదు కాబట్టి. రైట్. మొత్తం దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు మొత్తం ఉన్నాయంటే మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత దానియేలు గ్రంథంలో ఏ భాష రాయబడింది మనం ఆలోచించినట్టు, దానియేలు గ్రంథంలో ఇందాక చదువుకున్నట్టు హెబ్రూ భాష రాయబడింది, అరమిక్ భాష రాయబడింది. అరమిక్ భాష ఆ కాలంలో అన్యుల భాషగా పిలువబడింది. అంటే బబులోను రాజు అందరూ అరమిక్ భాష మాట్లాడేవారు. తర్వాత గ్రంథంలో ముఖ్య వ్యక్తులు ఎవరంటే ఎవరు? దానియేలు, షద్రకు, వీరి యొక్క స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నగో. తర్వాత పరిపాలించిన రాజులు ఎవరు? నెబుకద్నెజరు. తర్వాత బెల్షస్సరు కనబడతారు మధ్యలో. తర్వాత మాదీయ పారసిక, మాదీయ రాజు దర్యావేషు. మాదీయ పారసిక అంటారు. మాదీయ పారసిక అంటే ఇద్దరు కంబైండ్, అంటే ఇద్దరు ఒకటే, వేరే వ్యక్తులే కాదు. మాదీయ పారసిక ఇద్దరు ఒకటే అంటే ఇద్దరు కలిసి జాయింట్ కూడా అర్థం చేసుకోవచ్చు. మాదీయ రాజు దర్యావేషు, పారసిక రాజు కోరేషు. తర్వాత మిఖాయేలు, దేవదూత మిఖాయేలు, సారీ గబ్రియల్. రైట్. పిల్లలు ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు. ముఖ్య వ్యక్తులు. తర్వాత ముఖ్య పదాలు మనం ఆలోచించినప్పుడు ఎక్కువగా అంటే ఈ కీవర్డ్స్ అంటారు కదండి. కీవర్డ్స్ ఏవైతే ఎక్కువ మనకి ఏం కనబడతాయి అంటే దానియేలు గ్రంథంలో రాజు అనే పదం ఎక్కువ కనబడతాయి. తర్వాత రాజ్యము అనే పదం ఎక్కువ కనబడుతుంది. రాజు మరియు రాజ్యం అనే పదం ఎక్కువ మాకు కనబడుతుంది. ఇవిసారి కనబడుతుంది అంటే రాజు అనే పదము 183 సార్లు కనబడతాడు. రాజ్యం అనే పదము ఇంచుమించు 55 సార్లు కనబడుతుంది. రైట్. తర్వాత ముఖ్య వచనం ఆలోచించినప్పుడు
ముఖ్య వచనాలు మనం ఎలా ఆలోచించాలంటే దాని గ్రంథము 2:44 చాలా ఫేమస్ వెర్సెస్ అండి అవన్నీ కూడా. మరి ఇప్పుడు అన్ని చదవను, మీ వీలైతే రాసుకోండి. దాని గ్రంథం 2:44, 4:26, దాని గ్రంథము 7:13, 14, దాని గ్రంథం 9:24, 25 ఇవన్నీ కూడా ముఖ్య వచనాలు. ఇంకా చాలా వచనాలు ఉంటాయి కానీ ఎక్కువ ప్రాముఖ్యమైనవి అంటే అక్కడ దేవుని రాజ్యం సంబంధించి కొన్ని మాటలు, యేసుక్రీస్తుని ఉద్దేశించి కొన్ని మాటలు అనేవి అక్కడ మనం చదువుకోవచ్చు అక్కడ. రైట్. అయితే కొత్త నిబంధనలో దానియేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి కొన్ని మాటలు ఉంటాయి. అది ఏంటో మనం ఆలోచిద్దాం. కొత్త నిబంధనలో దానియేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు క్రీస్తు వారు తను తాను మనుష్య కుమారుడుగా పిలుచుకున్నారండి. మనుష్య కుమారుడు ఎక్కడ ఉంటుంది? మనుష్య కుమారుడు పదం మొదటగా గ్రంథం అంతా చదువుకుంటే పాత నిబంధనలో ఒకే ఒక పదం అంతా రాయించబడింది. ఎక్కడంటే దానియేలు గ్రంథము 7, 13, 14 ఉంటది. ఏముంటది అక్కడ? మనిషి కుమారుడు పోలిన వ్యక్తి మహావృద్ధిని సన్నిధిలో ప్రవేశించిన పదం ఉంటదా? మనిషి కుమారుడు పదము, ఆ పదాన్ని తీసుకుని చేసుకుంటారు తనకు తాను అన్వయించుకున్నాడు అండి అక్కడ. రైట్. తర్వాత యెరూషలేము నాశనం అయినప్పుడు ఒక ప్రవచనము దానియేలు నుంచి యేసుక్రీస్తు కోట్ చేస్తూ ఒక మాట అంటారండి. దానియేలులో ఒక మాటని, దానియేలు గ్రంథంలో ఒక మాటని యేసుక్రీస్తు వారు కోట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఎక్కడంటే మత్తయి సువార్త 24:15. మత్తయి సువార్త 24:15 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంట మాట ఆలోచిద్దాం. అక్కడ నాశనకరమైన హేయ వస్తువున పదం ఉంటుందండి. అది ఎక్కడ సంబంధించిన మాట? దాని గ్రంథంలో చూస్తున్నాండి మాట. మనం ఆ మాటను ఇక్కడ వాడారండి యేసుక్రీస్తు. కాబట్టి ప్రవక్త అయిన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలిచడం చూసగానే, అది ఎప్పుడు సందర్భం అంటే యెరూషలేము నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు 70లో యెరూషలేము నాశనం అయిపోయింది కదండి. ఆ సందర్భం చెప్తూ ఈ ప్రవచనం తీసుకొచ్చి ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. దాని గ్రంథంలో మాట తీసుకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా దాని గ్రంథము కొత్త నిబంధనలో ఉపయోగించబడేది. అంతేకాకుండా ప్రాటంగంలో మృగము అని ఉంటుందండి. మృగం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మధ్య మనం ప్రాటంగం నేర్చుకున్నప్పుడు 11 డజన్లో సముద్ర మృగము, తర్వాత భూమి మృగము మనం చెప్పుకున్నాం. నా వీడియోస్ కొన్ని ఉంటాయండి. ఈ మధ్య చెప్పిన వర్షిప్లో, సండే వర్షిప్లో చెప్పిన భాగంగా 11 వెళ్ళినప్పుడు 11 మొదటి వచనంలో 10 కొమ్ములు 7 తల క్రూరమగు సముద్రం పైకి వచ్చి చూసిన పదం ఉంటుందండి. 5:11 చదువుకుంటే భూమి నుండి మరొక మృగం వచ్చినప్పుడు చూసుకుంటాం. మనం ఈ మృగాల భావం అంటే మనం ఆలోచన చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దాని గ్రంథంలో కూడా 7 అధ్యాయము 3 నుంచి 7 చదువుకుంటే అక్కడ కూడా కొన్ని మృగాలు కనబడతాయండి. ఆ మృగాలు ఈ మృగాలు కూడా సేమ్ ఒక విధంగా కొన్ని పోలికలు తారతమ్యాలు ఉంటాయి. అవి అంటే భౌతిక మృగాలు కాదు, దేవుని రాజ్యాన్ని విరోధించు లోక సంబంధ రాజ్యాలని మనం ఆలోచించాం. అక్కడ కూడా అలాగే చెప్పబడింది, ప్రకటనలో అదేవిధంగా చెప్పబడింది. తర్వాత ప్రకటనలో ఉన్న కొన్ని గుర్తులు, ప్రకటనలో ఉన్న కొన్ని సంఖ్యలు, గుర్తులు దాని గ్రంథంలో కూడా సరిసమానంగా ఉంటాయి. కొన్ని సేమ్గా ఉంటాయి. మనం తర్వాత ఆలోచిస్తాం చదువుకున్న ప్రాంతాల వారి అంటే కొత్త నిబంధనలు ఇవన్నీ కూడా దానియేలుకు సంబంధించిన రిఫరెన్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనం అవుట్లైన్ నేర్చుకుందాం. అవుట్లైన్ నేర్చుకుని మనం ఈ ఎపిసోడ్ మనం ముగించేద్దాం. అవుట్లైన్ ఏంటంటే
ఏ అధ్యాయము ఏ గ్రంథము అంటే 12 అధ్యాయులు ఉన్నాయి కదా మనం చదువుకున్న 12 అధ్యాయులు కూడా ఏ అధ్యాయం ఏం చెప్తుంది, తన యొక్క సందేశం ఏంటి బాగా ఆలోచిద్దాం. మొదటగా 12 అధ్యాయులు నేర్చుకున్నాం. ఈ 12 అధ్యాయులు కూడా మొదటి నుంచి 6 వచనాలు అనేవి మనకి ఏం చెప్తుంది అంటే చారిత్రక మనం 2 భాగాలు చేయొచ్చండి. దానియేలు గ్రంథాన్ని 12 అధ్యాయులు మనం 2 భాగాలు చేస్తే ఈ 2 భాగాల్లో మొదటి నుంచి 6 అధ్యాయుల భాగాలు అనేవి చారిత్రకమైనవి. అంటే ఈ 6 అధ్యాయులు ఏముంటాయి? బబులోను రాజు నెబుకద్నెజరు గురించి, తర్వాత బెల్షస్సరు గురించి మీకు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా చారిత్రక సంబంధించిన అంశాలన్నీ కూడా మొదటి నుంచి 6 అధ్యాయులు ఉంటాయి. తర్వాత 7 నుంచి 12 అధ్యాయులు అనేవి ప్రవచనాత్మకమైనవి. ఇంకా అవన్నీ ప్రవచనాలే, అలంకారాలు, దృశ్యాలు ఉంటాయండి. 7 అధ్యాయం స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా మనం చదువుకుంటాం. దాంట్లో భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయండి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలు ఇలా మనం 2గా డివైడ్ చేసుకుని మనం చదువుకుని మనకు అర్థమవుతుంది. మనం మొదటి అధ్యాయం నుంచి 6 వరకు చదువుకుంటే మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయుల వరకు నెబుకద్నెజరు ఏలుబడి గురించి చెప్పబడుతుందండి. మొదటి అధ్యాయంలో మీరు వీలైతే రాసుకోండి. మొదటి అధ్యాయం ఏముంటుందంటే దానియేలు అతని చేతుల గురించిన వర్ణన ఉంటుంది మొదటి అధ్యాయంలో. 2 అధ్యాయంలో 4 లోహాలతో చేయబడిన గొప్ప ప్రతిమ, మనకు తెలుసు ఒక పెద్ద ప్రతిమ కళ్ళలో రాజు కనబడుతుంది. బబులోను రాజుకి శిరస్సు బంగారము, రొమ్ము భుజము వెండి, ఉదరము తోడ ఇతర సంబంధించింది. తర్వాత ఆ దృశ్యమ భావం తను చెప్పడం జరుగుతుంది. అవన్నీ అంతా కూడా 2 అధ్యాయులు ఉంటుందండి. తర్వాత 3 అధ్యాయంలో మండుచున్న అగ్నిగుండం అని పదం ఉంటుందండి. అంటే అక్కడ ఈ శద్రకు మేషకు ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసే ఆ సంఘటన అంతా కూడా అక్కడ 3 అధ్యాయులు రాయబడుతుంది. 4 అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క ప్రకటన, అంటే 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోవడం మనం చదువుకుంటాం. మానవ స్వభావం తప్పిపోయి మృగంగా మారిపట్టు చూస్తాం. మళ్ళీ తిరిగి రాజకీయం మళ్ళీ వస్తాము. అవన్నీ కూడా 4 అధ్యాయం చదువుకుంటాం. 5 అధ్యాయంలో బెల్షస్సరు యొక్క ఏలుబడి అంతము, గోడ చివరత అనేవి 5 అధ్యాయంలో ఉంటుంది. బెల్షస్సరు గురించి వర్ణనంతా కూడా 5 అధ్యాయంలో ఉంటుంది, మనం చదువుకుంటాం. 6 అధ్యాయంలో దానియేలు సింహంలో పడివేయబడుట అనే అంశం గురించి 6 అధ్యాయం ఉంటుంది, మనం దాని గురించి చదువుకుంటాం. అవంతా కూడా మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయం వరకు కూడా అవుట్లైన్గా మనం ఆలోచిస్తాం. అంతా కూడా చారిత్రక సంబంధించిన అంశాలే ఉంటాయి, కనబడతాయి. 7 అధ్యాయం మొత్తం అంతా ప్రవచనాలు. 7 అధ్యాయం ఇంకా ప్రవచనం స్టార్ట్ అయిపోతాయండి. మేకపోత కనపడడం, కొమ్ములు, మేక కొమ్ములు ఉండడం, ఇటువంటి అలంకార భాష అంతా కూడా మనం 7 అధ్యాయం నుంచి 12 వరకు ఉంటుందండి. ఉదాహరణకి 7 అధ్యాయంలో 4 మృగాల దర్శనం ఉంటుందండి. అయితే ఒక విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. దానియేలు గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2 అధ్యాయంలో కనబడిన ఒక దృశ్యం ఏదైతే ఉందో ఆ పెద్ద ప్రతిమ, ఆ ప్రతిమకు సంబంధించిన అంశాలు కూడా, ప్రతిమ అంటే అది 4 రాజ్యాలు సూచిస్తుంది, మనకు తెలుసు, మనం ఆలోచిస్తున్నాం భవిష్యత్తులో. 2 అధ్యాయంకి 7 అధ్యాయంకి సంబంధం ఉందండి. 2 అధ్యాయం 7 అధ్యాయం పెద్ద సంబంధం ఉంది. ఈ 2 కూడా 2 అర్థమైతే 7 అర్థం అవుతుంది, 7 అర్థమైతే 2 అర్థం అవుతుంది. దాంట్లో చాలా అంశాలు ఉంటాయి, మన తర్వాత భవిష్యత్తులో పూర్తిగా చర్చిస్తాం వాటి గురించి. తర్వాత 8 అధ్యాయంలో పొట్టేలు, మేకపోతు అనే వాటి గురించి ఒక దర్శనం ఉంటుంది. ఆ పొట్టేలు ఏంటో మేకపోతులు ఏంటో మన తర్వాత ఆలోచిస్తాం. అంటే మాదీయ పర్షియా సామ్రాజ్యము మరియు గ్రీకు సామ్రాజ్యం ఏ విధంగా విస్తరిస్తుందో వాటి గురించి చెప్పడం మాట 8 అధ్యాయం ఉంటుంది. 9 అధ్యాయంలో దర్యావేషు ఏలుబడి మనం చూస్తాం, మాదీయ పర్షియా రాజు ఏలుబడి మనం చూస్తాం. తర్వాత దాంట్లో దానియేలు ప్రార్థన ఉంటుందండి. ఆ ప్రార్థన మనం ఆలోచిస్తున్న తర్వాత
తర్వాత మరొక సందర్భంలో 9వ అధ్యాయంలోనే 70 వారాలు అని పదం ఉంటుందండి. 70 వారాలతో ఒక దర్శనం ఉంటుంది. మన తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంతో మనం మంచి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చండి వీటన్నిటి ద్వారా. మన భవిష్యత్తులో అన్ని ప్రభు చిత్తంతో అన్ని నేర్చుకుంటాం. తర్వాత 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మళ్ళీ మాదీయ పారసీక వాటి గురించి, తర్వాత గ్రీకుల వారి గురించి కూడా, వాళ్ళ సామ్రాజ్యం గురించి, వాటి యొక్క విస్తరణ, వారి గురించిన ప్రవచనాలు ఎక్కువ ఉంటే అది కూడా మనం తర్వాత ఆలోచిస్తామండి. ఇదంతా కూడా అవుట్లైన్ పీరియడ్. రైట్, ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైందిగా నేను భావిస్తున్నాను. మరొకసారి నేను రివైజ్ చేసి నేను ఇది ముగించేస్తున్నాను. మనందరికి ఏం నేర్చుకుంటున్నాం అంటే దానియేలు గ్రంథం యొక్క పుస్తకం యొక్క విశేషాలు నేర్చుకుంటున్నాం. ఇది గ్రంథం వివరణ మాత్రమే, సంక్షిప్తంగా, అంతే తప్ప అధ్యాయాల వివరణతో కాదు. అది మొదటి గ్రహించుదాం. దానియేలు పేరంటే దేవుడు నా న్యాయాధిపతిని అర్థం చేసుకోవచ్చు. ఆది కాండం చూసుకుంటే 27వ పుస్తకము. దీంట్లో అరామిక్ భాష కూడా రాయించబడింది, హీబ్రూ భాషతో పాటు. మొత్తం మీద చూసుకుంటే మా బైబిల్ అంతటా మొత్తం అంతలో కూడా ఒక 4 వ్యక్తులు దానియేలు కనబడతారు. ఈ దానియేలు వ్యక్తి ఆయన సెపరేట్ వ్యక్తి. ఈయన బబులోను చెరకు వెళ్ళినప్పుడు రాజవంశీలో ఒక వ్యక్తిగా గుర్తించబడ్డాడు. తర్వాత ఆయన వయసు బాలుడిగా వెళ్ళాడు. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన చనిపోవడం జరుగుతుంది అక్కడ, అదే ఆ బబులోను రాజ్యంలోనే. ఆయన ఎలాంటి వాడు ఆలోచించాం, ఆయన వ్యక్తిగత లక్షణాలు ఆలోచించాం. నీతిమంతుడు, భయభక్తి గల వ్యక్తి, ఏ లోపం లేనివాడు, ఆయన ప్రవక్తగా పిలబడ్డాడు అని ఆలోచించాం. తర్వాత పాత నిబంధనలో యోసేపు అనే వ్యక్తికి కొన్ని సేమ్ ఒకేలా కనబడతారు. ఇప్పుడు సారీపదులు ఇప్పుడు పోలిక ఉంటే విషయం ఆలోచించాం. తర్వాత దానియేలు బుక్ గురించి వచ్చినప్పుడు ఆ దానియేలు రచయిత ఈయనే రచించాడు అనే విషయం ఆలోచించాం. తర్వాత కాలము ఎప్పుడంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 5:30 నుంచి 5:30 ఆలోచించాం. మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. 30 వ్యక్తులు ఇవన్నీ రాసాం. కీవర్డ్స్ రాజు, రాజ్యం గురించి ఎక్కువ మాటలు ఉంటుందండి. తర్వాత దేవుని రాజ్యం గురించి ఎక్కువ మాటలు ఉంటాయి. మన భవిష్యత్తులో ఆలోచిస్తాం. తర్వాత కొత్త మొదలు దానియేలు గంత ప్రాముఖ్యత విషయం కొన్ని ఆలోచించాం. మనిషికి మడగ అని తనతో సంపాదించినప్పుడు ఈ మాట దానియేలు మాట తీసుకొచ్చే యేసు తను అప్లికేషన్ చూసుకుంటాం. తర్వాత నాశకరమైన ఏ వస్తున్న పదం కూడా అక్కడ నుంచే తీసుకుంటే మనం ఆలోచించాం. ప్రేడాంతం కూడా ఎక్కువ అలంకార భాష ఉంటుంది. అపోకలిప్స్ అనే పదం, అపోకలిప్స్ ఉంటే అది అలంకార భాష అర్థం చేసుకుంటే అదే అర్థాలిచ్చే భావం ప్రేడాంతంలో ఎక్కువ ఉంటుంది. తర్వాత దానియేలు ఒకే రకంగా ఉంటుంది. తర్వాత అవుట్లో మనం చూసుకుంటే మొత్తం 12 అధ్యాయాల్లో మొదటి నుంచి 6 అధ్యాయాలు అనేవి చారిత్రకమైనవి, 7 నుంచి 12 అధ్యాయాలు అనేవి ప్రవచనాత్మకమైనవి ఆలోచించాం. అది ఒక వారికి మనం అవుట్లైన్ ఒకటి చూసుకుంటూ వచ్చాం. మొదటి అధ్యాయంలో స్నేహితులు 1 ఉంటుంది. తర్వాత 2 అధ్యాయంలో 4 లోహ ప్రతిమ, 3 అధ్యాయంలో అగ్నిగుండంలో జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ వచ్చామండి. రైట్, పిల్లలు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మీకు కొంచెం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా మన భవిష్యత్తు నేను నెక్స్ట్ వీడియోలో మొదటి అధ్యాయం మనం వాస్తవం నేర్చుకోవాలి కాబట్టి మొదటి అధ్యాయం కాకుండా ఇంకా మీకు కొంచెం ఇంకా డీప్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే దానియేలు యొక్క పూర్వ చరిత్ర, మనకి దానియేలు ముందు అర్థం అవ్వాలంటే దాని ముందు చరిత్ర మనకి ఏం జరిగిందో మనకు పూర్తిగా ఎరగాలని. కాబట్టి నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దామంటే మొదటి అధ్యాయం అప్పుడే చదువుకోకుండా మొదటి అధ్యాయం మనం చదువుకుంటాం. యెహోయాకీము పదతో స్టార్ట్ అవుతాను. దాని మొదటి అధ్యాయం మనం చదువుకుంటాం. అసలు యెహోయాకీము అంటే ఎవరో మాకు ఇక్కడ సంపద చెప్పలేదు. కాబట్టి యోధారాజు రోజు మనం కొంత ఆలోచిస్తాం, ఇంకొంచెం స్టడీ చేస్తాం. స్టడీ చేసినాక మనకి ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను దానియేలు యొక్క పూర్వ చరిత్ర గురించి ఒక వీడియో చేస్తాను. దయచేసి అందరూ దాన్ని శ్రద్ధగా వినండి. దాంట్లో నేను ఎలా పరిచయం చేస్తానంటే దాంట్లో మొదటగా ఎంతమంది రాజు పరిపాలించి ఒక లిస్ట్ రాద్దాం. ఆ రాజుల్లో ఏ రాజుల కాలంలో ఏ ప్రవక్త పని చేస్తారో విషయం ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తే మనకి బైబిల్ హిస్టరీ కూడా పూర్తిగా అర్థమవుతాను. అలా చదువుకుంటే ఏ ప్రవక్త అసలు ఎందుకు మనం అనేక ప్రవక్తలు కనబడతారు. చిన్న ప్రవక్త కనబడతారు, పెద్ద ప్రవక్త కనబడతారు, ఎవరెవరు ఎప్పుడు పని చేస్తారు, ఎవరెవరు ఒకే కాలంలో ఉన్నారు, ఎవరెవరు ముందు ఎవరు వెనక, ఇవన్నీ మనం చదువుకుంటే ఇంకా క్లారిటీ స్పష్టంగా మనకి బైబిల్ అర్థమవుతాను. ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా ఆ తర్వాత ఎపిసోడ్లో మనం గ్రంథం వరకు మనం బైబిల్ స్టడీ మనం చేద్దాం. రైట్,
ప్రభు చిత్తం బట్టి మన ప్రభు ప్రేమ బట్టి మనం తిరిగి మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడి మాట్లాడండి మన అందరి హృదయాల్లో ఫలింపు చేసి మనందరినీ దీవించిన గాక. ఆమె ఇంతవరకు ఓపికగా ఉన్న సహోదరులంతా మరోసారి నాక మనం చేసుకుంటున్నాను. అందరూ ఉన్నారు.